ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఖరీఫ్ పంట 2025 కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు మద్దతుగా 132,58,00,000 నిధులను విడుదల చేసింది. ఈ నిధులు రాష్ట్ర వాటాగా 50% ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఉపయోగపడతాయి. తద్వారా రైతులకు పంటల బీమా పథకంలో సకాలంలో సమర్థవంతంగా అందించబడతాయి. ఈ నిర్ణయం రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడంలో మరియు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో కేంద్ర ప్రభుత్వం చేత ప్రవేశపెట్టబడిన ఒక ముఖ్యమైన పంటల బీమా పథకం. ఈ పథకం రైతులకు సహజ విపత్తులు, పంటల నష్టము లేదా ఊహించిన సంఘటనల వల్ల ఏర్పడే ఆర్థిక నష్టాల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద రైతులు తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా తమ పంటలకు బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రీమియం మొత్తంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటాను 50-50 రేషియోలో సబ్సిడీగా అందిస్తున్నాయి. తద్వారా రైతుల ఆర్థిక భారం తగ్గుతుంది. ఆర్థిక రక్షణ చూసుకున్నట్లయితే సహజ విపత్తులు అంటే వరదలు, కరువు, తుఫానులు, తెగుళ్ళు లేదా ఇతర కారణాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక వ్యవసాయ స్థిరత్వం, పంటల నష్టాల వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలో పడకుండా చూడడం ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని పెంపొందించడం జరుగుతుందన్నమాట. ఇక సాంకేతిక ఉపయోగం, డ్రోన్లు, శాటిలైటు ఇమేజనరీ మరియు ఇతర ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పంటల నష్టాలను ఖచ్చితంగా అంచనా వేయడం. ఇక సకాలంలో సహాయం అందించడం అంటే బీమా క్లెయిములను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా రైతులకు సకాలంలో నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ 2025 సీజన్ కోసము PMFYB కింద రాష్ట్ర వాటా 132,58,00,000 నిధులు విడుదల చేసింది. ఈ నిధులు ముందస్తు ప్రీమియం సబ్సిడీగా చెల్లించడానికి ఉపయోగపడతాయి. ఈ నిర్ణయం రైతులకు ఎంతగానో ప్రయోజనంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఖరీఫ్ సీజన్లో వర్షాధార పంటలు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప వంటివి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సాగు చేయబడతాయి. వర్షాభావము, అతివృష్టి లేదా ఇతర సహజ విపత్తుల వల్ల పంట నష్టం సంభవిస్తే ఈ నిధుల విడుదల ద్వారా రైతులు తక్కువ ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు ఆర్థిక నష్టాల నుంచి రక్షించబడతారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు విడుదల చేయడం ద్వారా బీమా కంపెనీలు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతులకు బీమా పాలసీలను అందజేయబడతాయి. ఈ పథకంలో అమలులో ఆలస్యం నివారిస్తుంది మరియు రైతులకు సానుకూలంగా మద్దతు అందిస్తుంది అన్నమాట. ఈ నిధుల విడుదలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చర్య రైతులకు ప్రభుత్వం వారి సంక్షేమం పట్ల చూపిస్తున్న నిబద్ధతను సూచిస్తుంది. ఇది రైతుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది మరియు వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ PMFBY కింద ప్రీమియం సబ్సిడీలో 50% రాష్ట్ర ప్రభుత్వం, మరో 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాను సకాలంలో విడుదల చేయడం ద్వారా కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు అత్యంత ప్రయోజనకారి విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో వర్షాధార పంటలకు కీలకమైన కాలం. ఈ సీజన్లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు వంటి పంటలు ప్రధానంగా సాగు చేయబడతాయి. ఈ పంటలు సహజ విపత్తులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ PMFBY వంటి పథకాలు రైతులకు ఆర్థిక భద్రత కవచంగా పనిచేస్తుంది. 132,58,00,000 నిధుల విడుదల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో రైతులకు అవసరమైన మద్దతును అందించినట్లు అవుతుంది. వ్యవసాయ రంగం ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ నిధుల విడుదల రైతులకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. దీనివల్ల వారు ధైర్యంగా పంటల సాగులో పెట్టుబడి అందుకోవచ్చు. ఇది ఉత్పాదకతను పెంచుకోవడానికి మరింత రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. పంట నష్టం సంభవించినప్పుడు బీమా పథకం ద్వారా నష్టపరిహారం అందించడం వల్ల రైతులు ఆర్థిక సంక్షోభంలో పడకుండా రక్షించబడతారు. ఇది వారి జీవన ప్రమాణాలను ఎంతగానో కాపాడుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య వల్ల రైతుల సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటినట్లయింది. ఇది ప్రభుత్వం పట్ల రైతుల విశ్వాసాన్ని పెంచుతుంది. అయితే దీంట్లో కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులకు ఈ పథకం గురించి పూర్తిగా అవగాహన లేకపోయి ఉండవచ్చు. దీనికి ప్రభుత్వం విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. క్లెయిమ్ల పరిష్కారంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని సందర్భాలలో బీమా క్లెయిమ్లు పరిష్కారంలో ఆలస్యం జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. దీన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పారదర్శక వ్యవస్థను అమలు చేయాల్సి ఉంటుంది. ఇక సబ్సిడీ సమర్థవంతమైన ఉపయోగం ఉంది. విడుదలైన నిధులు సమర్థవంతంగా, పారదర్శకంగా ఉపయోగపడేలా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలి. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీఫ్ పంట 2025 కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 132,58,00,000 నిధులను విడుదల చేయడం రైతులకు ఆర్థిక భద్రతను అందించడంలో ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి. ఈ నిర్ణయం రైతులకు సకాలంలో బీమా సౌకర్యాన్ని అందించడమే కాకుండా వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని మరియు రైతుల విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
అయితే ఈ పథకం యొక్క పూర్తి ప్రయోజనాలు రైతులకు చేరేలా అవగాహన, పారదర్శకత మరియు సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చర్య రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు.